ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల వెలువడినటువంటి 10వ తరగతి పరీక్షలకు సంబంధించి ఇవాళ రిలీజ్ అయినటువంటి ఈ 10వ తరగతి పరీక్షల్లో అత్యధిక మార్కులు తెచ్చుకున్నటువంటి హుమైరా మనతో పాటు ఉన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించి మరింత సమాచారం తెలుసుకుందాం. ఒక ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ జిల్లా స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి స్కూల్ ఫస్ట్ నిలిచినటువంటి హుమైరా మనతో పాటు ఉన్నారు. చెప్పమ్మా, అసలు నువ్వు ఇంతలా 593 మార్క్స్ రావడానికి ఎట్లా ప్రిపేర్ అయ్యావు ఎగ్జామ్స్కి? ఈ అంతా ప్రిపరేషన్స్ మా టీచర్స్ చాలా సపోర్ట్ చేసినారు, ఇంకా చాలా మంచిగా గైడ్ చేసినారు. ఇంకా రాత్రి డైలీ 8 వరకు క్లాసెస్ తీసుకొని మంచిగా చెప్పినారు. అందుకోసమే ఇంతలా నేను 593 తెచ్చుకోగలను. గవర్నమెంట్ స్కూల్లో చదువుతుండేవి కదా, మీకు ఎట్లా ఉండేది ఆ స్కూల్లో వాతావరణం? అంటే టీచర్స్ సపోర్టింగ్ కానీ, మీ ఇంట్లో వాళ్ళు సపోర్టింగ్ కానీ ఏ విధంగా చేసేవాళ్ళు? మా టీచర్స్ అయితే చాలా మంచిగా సపోర్ట్ చేసినారు, మంచిగా గైడ్ చేసినారు. మా పేరెంట్స్ కూడా బాగా సపోర్ట్ చేసినారు. ప్రిన్సిపల్ మ్యామ్ అయితే చాలా మంచిగా సపోర్ట్ చేసి మంచిగా గైడెన్స్ ఇచ్చి రాత్రి వరకు క్లాసెస్ తీసుకొని, స్పెషల్ క్లాసెస్ తీసుకొని, టెస్ట్లు పెట్టి బాగా ప్రిపేర్ చేసినారు. కాబట్టి ఇదంతా అంటే మా పేరెంట్స్, టీచర్స్ సపోర్ట్ వల్లనే. ఏదైనా టెక్నికల్ కోర్స్ సైడ్ వెళ్ళాలనుకుంటున్నాను. నేను బైపీసీ తీసుకోవాలనుకుంటున్నాను, ఇంకా నీట్ రాయాలని అనుకుంటున్నాను. 593 మార్క్స్ రావడానికి కారణం ముఖ్యంగా నువ్వు ఏ సబ్జెక్టును కీలకంగా భావించా? అంటే ఏది నీకు ఎంత కష్టంగా అనిపిస్తుండేది? ఏ సబ్జెక్టు నీకు బాగా ఈజీగా అనిపించే? మా స్కూల్లో అయితే అన్ని సబ్జెక్ట్ బాగా చెప్తారు, అందుకోసమే నాకు ఏ డిఫికల్టీ లేదు. ఇంకా నాకు కొంచెం డిఫికల్ట్ అయితే మ్యాథ్స్, కానీ మా మ్యాథ్స్ సార్ కూడా బాగా చెప్పినారు. అందుకోసమే ఇదంతా 593 రావడం అంటే మా టీచర్స్ వల్లనే, ఇంకా హెడ్ మాస్టర్, ఇంకా నా పేరెంట్సే. ఇంకా మా హెడ్ మాస్టర్ బాగా స్కూల్ని మెయింటైన్ చేస్తారు. ఇంకా మా స్కూల్ చాలా మంచిది. బైపీసీ తీసుకొని నీట్ రాయాలి, ఇంకా డాక్టర్ కావాలనుకుంటున్నాను. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్స్లో, గవర్నమెంట్ కాలేజ్లో బాగా ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇంకా టీచర్స్ కూడా చాలా మంచిగా చెప్తారు. అందుకోసమే గవర్నమెంట్ కాలేజ్ అనుకుంటున్నా. అంటే గవర్నమెంట్ స్కూల్స్లో అయినా, గవర్నమెంట్ కాలేజెస్లో అయినా క్వాలిఫైడ్ టీచర్స్, వెల్ ఎడ్యుకేటెడ్ టీచర్స్ ఉంటారు. అందుకోసమే నేను గవర్నమెంట్ కాలేజ్లో చేరాలనుకుంటున్నాను. మీరు చెప్పండి, మీ చెల్లెలు 593 మార్క్స్ 10వ తరగతిలో రావడం అంటే మామూలు విషయం కాదు. అది కూడా ఒక ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ ఈ విధంగా ఇన్ని మార్కులు రావడానికి మీరు ఏ విధంగా సపోర్ట్ చేసేవాళ్ళు? మీరు అసలు ఎలా ఫీల్ అవుతున్నారు? पहली बात तो हमारी एक फैमिली के लिए बहुत खुशी की बात है, क्योंकि हमारे फैमिली में एक बच्ची पूरे डिस्ट्रिक्ट में इतने बड़े मार्क्स लाके पूरा प्रूफ करें तो है कि गवर्नमेंट स्कूल्स में भी अच्छा पढ़ सकते हैं, अच्छा पढ़ाने वाले फैसिलिटीज़ हैं बोल के। और उसके अलावा इसको किसी का कुछ भी ना होते हुए ये बच्ची अपने हिस्से पढ़ के मेहनत से इतने मार्क्स लाने के लिए हम सब बहुत खुश हैं।